హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం కొత్తపేటలో ఉన్న ఎన్రిచ్ పెట్ యానిమల్ క్లినిక్ దగ్గర ఉన్నాము. అలాగే వీళ్ళ దగ్గర లోమా గ్రూమింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ కమల్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యానిమల్స్ లవరా సార్? అంటే యానిమల్ డాక్టర్ అయ్యారు కదా, అందుకని. అది అంటే లైక్ యాక్చువల్లీ ఎవరైనా మెడిసిన్ కోసం ట్రై చేస్తారండి. సో లైక్ నెక్స్ట్ మెడిసిన్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏది ఉంటుందంటే కోర్స్లో ఆబ్వియస్లీ వెటర్నరీ ఉంటుంది. సో ఐ ఆప్టెడ్ ఫర్ వెటర్నరీ అనమాట. అండ్ ఆఫ్టర్ కమింగ్ టు వెటర్నరీ ఐ లవ్ దిస్ సబ్జెక్ట్ అండ్ కంటిన్యూ టు బి దిస్ వెట్ డాక్టర్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు పెంపుడు జంతువులకి ఏదైనా వ్యాధి వస్తుందని యజమానులు ముందుగా ఎలా గుర్తించాలంటే? ఏం లేదండి, ఫస్ట్ సైన్ అయితే ఫుడ్ తీసుకోవడం మానేస్తుంది, తర్వాత యాక్టివిటీ కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట. ఫస్ట్ సైన్స్ ఇవి. తర్వాత ఏంటంటే ఒకవేళ టెంపరేచర్స్ చెక్ చేసుకోవాలన్నా థర్మోమీటర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలా చెక్ చేసుకొని బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. ఇదంతా వాళ్ళు ఒకవేళ డల్ ఉంది, లైక్ ఇలా టెంపరేచర్స్ రైజ్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఇంకా పెట్ అనేది ఏదో ఒక సంథింగ్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నట్లు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే కంపల్సరీ వెట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. యానిమల్స్లో వచ్చే పార్వో వైరస్ని ఎలా గుర్తించాలంటారు? మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఏజ్ అండి. అది మెయిన్లీ 1 year బిలో పప్పీస్లోనే వస్తూ ఉంటుంది. సో మనం ఫస్ట్ 1 year పప్పీస్ని మెయిన్గా అంటే కేర్ఫుల్గా చూసుకోవాలి. ఫస్ట్ కేర్ ఏంటంటే వ్యాక్సినేషన్స్ చేయించుకోవాలన్నమాట. మోస్ట్లీ వ్యాక్సినేషన్ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం రాదు, చేయించుకొని వాటిలో మాత్రం ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయన్నమాట. సో వాటిలో ఏంటంటే ఫస్ట్ భయంకరంగా మోషన్స్ అనేవి చాలా సివియర్గా ఉంటాయి అన్నమాట. బ్లడ్ కూడా వస్తుంది మోషన్స్లో, అండ్ వామిషన్స్ ఉంటాయి. టెంపరేచర్ కూడా చాలా హైగా ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ వైరల్ డిసీజెస్ కాబట్టి అలా అనమాట. ఇప్పుడు కొత్తగా పప్పీస్ తీసుకుంటారు కదా, వాళ్ళకి తెలీదు యానిమల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైనా పప్పీ తీసుకోవాలంటే 45 days తర్వాత పప్పీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్న పప్పీస్ తీసుకుంటే వాటిలో ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు. అండ్ మదర్ మిల్క్ తాగిన పప్పీస్ అయితే మరీ బెటర్ అనమాట. 30 days వీనింగ్ ఏజ్ అని ఉంటుంది ప్రతి పప్పీకి. 30 days వరకు మదర్ దగ్గర ఉండాలి. 30 days తర్వాత సపరేషన్ చేయాలన్నమాట మదర్ నుంచి. సో దట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేటివి హైగా ఉంటాయి, పప్పీ హెల్తీగా ఉంటుంది. సో 45 days తర్వాత నుంచి వ్యాక్సినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఫస్ట్ 9-in-1 అని ఉంటుంది. తర్వాత దానికి 3 boosters ఉంటాయి. తర్వాత ఇది ఏంటంటే పప్పీ ప్రొటెక్షన్ కోసం. తర్వాత 3 monthsలో రేబీస్ వ్యాక్సిన్ ఉంటుంది, అది మన ప్రొటెక్షన్ కోసం. వాటికి బూస్టర్స్ ఉంటాయి. ఇలా ఒక 2 basic వ్యాక్సినేషన్స్ అయితే కంపల్సరీ. తర్వాత వీటిల్లో కెన్నెల్ కాఫ్ అని, తర్వాత కరోనా అని చెప్పి అది కూడా ఉంటుంది. కానీ ఇది రెస్పిరేటరీ డిసీజ్ కాదు కరోనా. డాగ్స్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ డిసీజ్ అనమాట. సో మీరు ఈ బేసిక్ 4 వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకోవాలి. తర్వాత డీవార్మింగ్ అని ఉంటుంది. ఎందుకంటే పెట్స్ ఆబ్వియస్లీ బయట అంతా ఎప్పుడు లిక్కింగ్, లైక్ ఫ్లోర్ లిక్ చేయడము, మట్టిలో ఆడుకోవడం ఇలా ఉంటుంది అనమాట. సో వీటికి ఏంటంటే కంపల్సరీ డీవార్మింగ్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ పప్పీ స్టేజ్లో మాత్రం once in 1 month చేసుకోవాలి. అంటే ఫస్ట్ 15 days once చేసుకోవాలి అప్ టు 3 months. 3 months తర్వాత నుంచి once in 1 month చేసుకోవాలి అప్ టు 6 months అలా చేసుకోవాలి. 6 months క్రాస్ అయిన తర్వాత నుంచి once in 2.5 months చేసుకోవాలన్నమాట. ఇలా లైఫ్ లాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఎప్పుడు బయటనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి సేఫ్టీ కొరకు మనం ఎవ్రీ 3 months ఒకసారి డివార్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇవి బేసిక్స్. ఇంకా ఫుడ్ అదన్నీ డిపెండింగ్ ఆన్ ద బ్రీడ్ అది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. దానికి ఒక పర్టికులర్ కాన్స్టాంట్ ఇదని ఉండదు. మనము స్మాల్ బ్రీడ్స్లో తీసుకుంటే ఫుడ్ ఒకలాగా, లార్జ్ బ్రీడ్స్ ఒకలాగా, మీడియం బ్రీడ్స్ ఒకలాగా అలా ఉంటుంది అనమాట. బేసిక్ అయితే వ్యాక్సినేషన్ డివార్మింగ్ మ్యాండేటరీగా చేసుకోవాలి అలా. ఇప్పుడు జంతువుల నుంచి మనుషులకి సోకే వ్యాధులు కొన్ని ఉంటాయి కదా, వాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ ఏంటంటే లెప్టోస్పైరా ఒకటి, ఇంకోటి రేబీస్ ఒకటి. ఇవి మెయిన్గా జంతువుల నుంచి మనుషులకు సోకుతాయి అనమాట. సో నేను చెప్పాను కదండి ఇందాక వ్యాక్సినేషన్స్ అని చెప్పి, 9-in-1లో లెప్టోస్పైరా కవర్ అయిపోతుంది, రేబీస్లో రేబీస్ కవర్ అయిపోతుంది. ఇవి 2 వ్యాక్సిన్స్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అయితే మనకు రావన్నమాట. మెయిన్లీ ఈ 2 డిసీజెస్సే జూనోటిక్ అంటారు, ఈ జూనోసిస్ డిసీజెస్ అంటారు అనమాట. అవి ఎనిమల్స్ నుంచి హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ 2 వ్యాక్సిన్స్ వేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ సేఫ్టీగా ఉన్నట్లు. ఇంకా చిన్నగా డీవార్మింగ్ ఇవి అంటే వాటిల్లో ఉండే పారాసైట్స్ మనకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, కానీ వాటికి మీరు డీవార్మింగ్ రెగ్యులర్గా చేసుకుంటే ఆ బాధ కూడా ఉండదు అనమాట. సో మెయిన్లీ
కుక్కల్లో రేబిస్ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ లక్షణాలని మనం ఎలా గుర్తించాలంటారు? అదేం లేదండి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా స్ట్రే డాగ్ కానీ స్ట్రీట్ డాగ్స్ కానీ మెయిన్గా రేబీస్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటిల్లో. దానిలో కూడా అన్నీ ఉంటాయని చెప్పను, కొన్ని అఫెక్ట్ అవుతాయి అన్నమాట. వాటిలో ఫస్ట్ ఏంటంటే మెయిన్ సలైవేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎక్సెసివ్ సలైవా ఉంటుంది. తర్వాత అటాకింగ్ టెండెన్సీ అనేది అంటే లైక్ ఎక్కువగా అంటే వాళ్ళ ఓనర్ కానీ లేదంటే ఎవరైనా జస్ట్ పెడెస్ట్రియన్ బైపాసర్స్ని కూడా అటాక్ చేయడానికి టెండెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్ని చూస్తే అగ్రెషన్ బిహేవియర్ రావడము, తర్వాత ఇంకా ఏంటంటే ఆ వీధిలో ఉన్న మిగతా డాగ్స్ ఉంటాయి కదండి, వాటిపైన కూడా అటాకింగ్ అనేది అలా ఉంటుంది అనమాట. వాటిని ఫ్రెంజీ బిహేవియర్ అంటారు. ఆ ఫ్రెంజీ బిహేవియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మెయిన్లీ రేబీస్ డాగ్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, అటాకింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇండ్లలో పెట్టే పెట్స్కి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కదా, అసలు ఈ రేబీస్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? మోస్ట్లీ ఏంటంటే ఈ బయట ఈ పెంపుడు అంటే లైక్ మన ఇంట్లో పెరిగే డొమెస్టికేటెడ్ డాగ్ స్ట్రే డాగ్తో, దట్టు స్ట్రే డాగ్ కూడా రేబీస్తో అఫెక్ట్ అయిన డాగ్ బైట్ చేస్తేనే రేబీస్ వస్తుంది. అంతేగాని లైక్ బయట తిరిగే ఏ కుక్క కొరికినా రేబీస్ వస్తుంది అనేది జస్ట్ అపోహ మాత్రమే అనమాట. ఇట్స్ మిత్ అంతే. అది కూడా అఫెక్ట్ అవుతేనే మన ఇంట్లో పెంచుకునే వాటికి అఫెక్ట్ అవుతుంది. సో అబ్జర్వేషన్ ప్రైమరీ అనమాట. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి డాగ్ని అనేది, లైక్ అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి, లైక్ అది నిజంగా అఫెక్టెడా కాదని చెప్పి. ఇంకోటి ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకోవాలి, ఎందుకంటే మనం ఛాన్సెస్ తీసుకోలేము. ఎందుకంటే అబ్జర్వ్ చేయడానికి డాగ్ అనేది ఒకటే స్ట్రీట్లో ఉండదు, డిఫరెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మనం ఎలాగో అది చేయలేం కాబట్టి అట్లీస్ట్ మనం ఏంటంటే పోస్ట్ బైట్ స్కెడ్యూల్ ఉంటుందన్నమాట రేబీస్కి. ఆ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ ఫాలో కావాలి. 0-3 అంటే డాగ్ బైట్ అయిన రోజు 0 అనమాట, 0, 3, 7, 14, 21 ఇలా మనము ఈ 4 days కనుక ఈ 5 days కనుక వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ ఫాలో అవుతే ఈవెన్ దో డాగ్ బైట్ అయినా కూడా మనము సేఫ్ అనమాట, మన పెట్ సేఫ్. తర్వాత మనం అది ఇంట్లో ఉండడం వల్ల మనకు కూడా సేఫ్ అనమాట. ఓకే, సో నో ఇష్యూస్ అలా. సార్ ఇక్కడ మీ దగ్గరికి పెట్స్ తీసుకొస్తూ ఉంటారు కదా, ఇక్కడికి మీ మ్యాక్సిమం ఎక్కువగా ఏ పెట్స్ని తీసుకొస్తారు అండ్ ఏ కంప్లైంట్స్తో వస్తారు? మనకి ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇప్పుడు స్మాల్ బ్రీడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు, షిడ్జూస్ అలా. తర్వాత ఎందుకంటే ఇవి ఈజీ టు క్యారీ అనమాట. ఇప్పుడు లార్జ్ బ్రీడ్స్ అంటే ల్యాబ్స్ ఇవి కూడా లైక్ చాలామంది ఓనర్స్ ప్రిఫర్ చేస్తున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం స్మాల్ బ్రీడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో దట్ హ్యాండ్లింగ్, తర్వాత ఫుడ్, తర్వాత ఎక్కడికైనా వాళ్ళు ట్రావెలింగ్ చేసేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి స్మాల్ బ్రీడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట మన దగ్గర. అండ్ వాటిల్లో ఏంటి అంటే అంటే లైక్ ఆల్మోస్ట్ అన్ని డాగ్స్లో డిసీజెస్ ఏం డిఫరెన్స్ ఉండవు. అన్ని వాటిలో ఏది స్ప్రెడ్ అవుతుంది, లార్జ్ బ్రీడ్, మీడియం బ్రీడ్, స్మాల్ బ్రీడ్, ఏదైనా కూడా ఆల్మోస్ట్ డిసీజెస్ అనేది అయితే కామన్ అనమాట. ఇప్పుడు డాగ్స్కి చర్మ వ్యాధులు కానీ పేల బాధ కానీ ఉంటుంది కదా, అలాంటి వ్యాధులని ఎలా తగ్గించవచ్చు? వాటికి మెయిన్ ఏంటంటే మన ఇంట్లో ఉండే వాటిలో అయితే చాలా వాటిలో అంత ఈ స్కిన్ డిసీజెస్ అనేవి అంటే లైక్ పేళ్ళు అనేవి అయితే తక్కువే ఉంటాయి అనమాట. బయట స్ట్రే డాగ్స్ నుంచే ఇవి మోస్ట్లీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మెయిన్లీ టిక్స్ అనేవి ఉంటాయి అనమాట. తర్వాత ఫ్లీస్ అనేవి ఉంటాయి, మైట్స్ అనేవి ఉంటాయి. మీరు బయట చూసి ఉంటారు చాలా స్ట్రే డాగ్స్లో మొత్తం స్కిన్ అంతా ఊడిపోయి మొత్తము స్క్రాచింగ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇవి మైట్స్. ఇవి మోస్ట్లీ స్ట్రే డాగ్స్ నుంచి మన ఇళ్ళలో ఉండే డొమెస్టికేటెడ్ డాగ్స్కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మన డొమెస్టికేటెడ్ డాగ్స్లో డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి అనమాట. లైక్ అటోపిక్ డెర్మటైటిస్ అనేది కామన్గా వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్ ఇన్ డాగ్స్ మోస్ట్లీ. ఇప్పుడు ఇంట్లో పెంచుకునే డాగ్స్కు చాలా వరకు వామిటింగ్ చేసుకోవడం అలాంటివి చేసుకుంటూ ఉంటాయి కదా, వాటికి ఇంట్లోనే ఏమైనా పాటించాల్సిన జాగ్రత్తలు ఉన్నాయంటారు? వామిటింగ్ ఫస్ట్ ఏమవుతుందంటే ఏదైనా గట్టి ఇరిటేషన్ వల్ల అవుతుందన్నమాట. మీరు పెట్టే ఫుడ్లో మసాలాస్, కారము, తర్వాత ఏదైనా స్పైసెస్ ఇవి ఉంటే మెయిన్లీ వామిషన్ అవుతుంది. తర్వాత డాగ్స్ ఎలా అంటే క్యూరియస్ ఎనిమల్స్ అనమాట. సో దట్ ఏదన్నా మీకు హార్డ్ ఆబ్జెక్ట్స్ అవి కొరికేయడం, వాటిని మింగేయడం ఇలా ఉంటుందన్నమాట. ఇవి చేసినప్పుడు కూడా వామిషన్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి లైక్ బిహేవియర్ ఉండే వాటిని కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఫుడ్ అనేది వాటికి డాగ్ ఫుడ్ స్పెసిఫిక్గా ఏదైతే ఉంటుందో అదే పెట్టుకోవాలన్నమాట. మన హ్యూమన్ ఫుడ్ ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు అనమాట. ఎందుకంటే వాటిల్లో ఆ హ్యూమన్ ఫుడ్ పెట్టడం వల్ల ఈ వామిషన్స్, ప్యాంక్రియాటిక్ ఇష్యూస్, గ్యాస్ట్రైటిస్, ఎంటరైటిస్ ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్వేస్ ప్రిఫర్ ఏ డాగ్ ఫుడ్ అనమాట. ఓకే, సో అది మెయిన్ ఇష్యూస్ అయితే వామిషన్స్ అయితే దీనివల్లే వస్తూ ఉంటాయి. సార్ మీ దగ్గర అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా పెట్స్ కోసం? మనకి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది 3 లైక్ పార్టీషన్స్గా ఉంటుందన్నమాట. మెడిసిన్, సర్జికల్, గైనకలాజికల్ అనమాట. మనకు మెడిసిన్కి సంబంధించి జనరల్ కేసెస్ ఉంటాయి, వామిషన్స్, మోషన్స్,
తర్వాత కాఫ్, డయేరియాస్, లేదంటే ఇలా స్కిన్ డిసీజెస్, ఇవన్నీ మెడిసిన్ కిందకి వస్తాయి అన్నమాట. సర్జికల్ అంటే ఇప్పుడు మెయిన్లీ డాగ్స్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఓనర్స్ క్యాస్ట్రేషన్ అంటే న్యూట్రింగ్ అంటారు అనమాట. అదేంటంటే టెస్టికల్స్ రిమూవ్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే అగ్రెషన్ బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి. డిసీజెస్ కూడా వేరే డిసీజ్ వస్తూ ఉంటాయి అన్నమాట, ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి కంట్రోల్ చేయడానికి సర్జరీస్ కూడా చేస్తూ ఉంటారు. ఈ సర్జరీస్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. లైక్ ఎమర్జెన్సీస్ అంటే లైక్ వీటిలో గ్యాస్ట్రిక్ డైలటేషన్, వాల్వులస్ అని చెప్పేసి అలాంటి కేసెస్ వస్తూ ఉంటాయి. ఎక్సెసివ్గా తింటే వాటి స్టమక్ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట, అది మెయిన్ ఎమర్జెన్సీస్. అవి సర్జరీస్ కిందకి వస్తుంటాయి. ఫారిన్ బాడీ అబ్స్ట్రక్షన్ అంటారు. డాగ్స్ ఏంటంటే ఏదో ఒకటి సాలిడ్ బాల్స్ కానీ మింగేస్తూ ఉంటాయి అనమాట, వాటి వల్ల చోక్ అవుతూ ఉంటుంది. అవి కూడా సర్జికల్ కిందకి వస్తూ ఉంటాయి. ఇంకోటి ఫీమేల్స్లో పయోమెట్రా అని కామన్ డిసీజ్ ఏంటంటే లేట్ ఏజెస్లో ఫీమేల్స్లో యూట్రస్ అంతా పస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్స్ ఎంటర్ అవ్వడం వల్ల యూట్రస్లోకి అలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటుంది, అది సర్జికల్ కిందకి వస్తూ ఉంటుంది. అండ్ ఇలా డిఫరెంట్ సర్జికల్ కేసెస్ ఉంటాయి. గైనకలాజికల్ అంటే మెయిన్లీ లైక్ సిజేరియన్ సెక్షన్స్, డాగ్స్లో కూడా లైక్ నార్మల్ డెలివరీస్, సి సెక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. నార్మల్ డెలివరీ అయ్యేవి ఓకే, నో ఇష్యూస్. ఇంకా సి సెక్షన్స్ అంటే లైక్ సిజేరియన్ పడే డాగ్స్ కూడా చాలా వరకు ఉంటాయి అన్నమాట, మెయిన్లీ బికాస్ ఆఫ్ డెడ్ బేబీస్. కొన్ని బేబీస్ డెడ్ అయిపోయి అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటాయి, వాటి వల్ల మిగతా బేబీస్ బయటికి రాకుండా ఇంకా అలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట. ఇవి గైనకలాజికల్ కేసెస్ కిందకి వస్తూ ఉంటాయి అనమాట. ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, తర్వాత హీట్ డిటెక్షన్, వీటిలో 6 months ఒకసారి ఉంటుందన్నమాట. అవగాహన ఉండే ఓనర్స్కి ఓకే, కొంతమందికి అవగాహన ఉండదు అనమాట. అంటే లైక్ ఎప్పుడు బ్రీడింగ్ చేయించుకోవాలని వస్తూ ఉంటారు చాలామంది ఓనర్స్, వాళ్ళకి తెలియదు బేసిక్గా. వీటిలో 6 months సైకిల్ ఉంటుంది, 9 days హీట్ ఉండి తర్వాత రిసెప్టివ్ పీరియడ్ అంటారు, 9 to 13 days ఉంటుంది. ఈ రిసెప్టివ్ పీరియడ్లో మామూలుగా మెయిటింగ్కి అడ్వైస్ చేస్తూ ఉంటాం బ్రీడర్స్కి కానీ ఓనర్స్కి కానీ. ఇవన్నీ గైనకలాజికల్ కేసెస్ కిందకి వస్తాయి. సో దానికి కూడా ఏంటంటే మన దగ్గర సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. మెడిసిన్కి ఏంటి అంటే మన దగ్గర కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టెస్ట్ చేస్తారు, లివర్ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్స్, థైరాయిడ్ ప్రొఫైల్స్, తర్వాత ప్యాంక్రియాటిక్ ప్రొఫైల్ చేస్తారు. ఈవెన్ థైరాయిడ్ కూడా, ట్రోపోనిన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, అవి కూడా చేస్తారు. సర్జికల్గా కూడా మనకు ఇన్హౌస్ సర్జన్ ఉన్నారు, లైక్ మనకు లైక్ ఎప్పుడున్నా కూడా కన్సల్టెంట్ సర్జన్ లాగా అలా వచ్చేసి మనకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి కదా, సర్జరీస్ కూడా చేస్తూ ఉంటాము. గైనకలాజికల్గా రిలేటెడ్ మనకు అల్ట్రాసౌండ్ కూడా ఉందన్నమాట. ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, హీట్ డిటెక్షన్, పయోమెట్రా ఇలాంటి కేసెస్ కూడా మనము మన క్లినిక్లో జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనకు మెడిసిన్, సర్జికల్, గైనకలాజికల్ కేసెస్ ఏమో మనం డివైడ్ చేసేసుకోవచ్చు. ఈ కేసెస్ మనం డీల్ చేస్తాం. సార్ ఇప్పుడు ఇళ్ళలో పెంచుకునే డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఉంటాయి కదా, ఎనీ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు డాక్టర్స్ అవైలబుల్ లేకపోతే ఇంట్లోనే యజమాని ధైర్యంగా చికిత్స చేయడానికి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? ఫస్ట్ ఏంటంటే ప్యానిక్ అవ్వకూడదు, ఓనర్ స్టెబిలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు మెయిన్ ఎమర్జెన్సీస్ ఏంటంటే సీజర్స్ వస్తూ ఉంటాయి డాగ్స్లో ఆఫ్ మల్టిపుల్ కాజెస్. సీజర్కి కాజ్ అంటే ఏముండదు, హార్ట్, కిడ్నీస్, లివర్, ఇడియోపతిక్ అంటారు, అంటే ఏ కాజ్ ఉండదు, అయినా వస్తూ ఉంటాయి, జెనెటికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ. సో వీటన్నిటిలో ఏంటంటే మనము ఫస్ట్ యజమాని అట్లే ఓనర్ ప్యానిక్ అవ్వకుండా స్టేబుల్గా ఉండి ఫస్ట్ ఏదైనా దగ్గర కన్సల్టెంట్ వెటర్నరీ ఉంటే, లైక్ వెటర్నరీ హాస్పిటల్ ఉంటే నో ఇష్యూ, లేకపోయినా ఏదైనా కన్సల్టెంట్ అంటే కాల్ చేసినప్పుడు ఇప్పుడు రెస్పాండ్ అయ్యే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి సిటీలో. సో అట్లీస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ కింద అది చేసుకొని స్టెబిలైజ్ అయిన తర్వాత ఇంకా నియర్ బై వెట్ని కన్సల్ట్ చేస్తే లైఫ్ సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎమర్జెన్సీస్ ఉండేటప్పుడు ఇమీడియట్గా వెట్ దగ్గరికి వెళ్ళడమే బెటర్ అనమాట. ఎందుకంటే హ్యూమన్స్ అంటే లైక్ ఇలా అయిందని చెప్పగలరు, పెట్స్ చెప్పలేవు. కాబట్టి కొన్ని ఎమర్జెన్సీస్, ఇప్పుడు చోక్ అనుకోండి, అది ఇమీడియట్గా మనము రిమూవ్ చేయకపోతే రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చి ఇమీడియట్గా పెట్ కొలాప్స్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు మాత్రం వెట్ని కన్సల్ట్ అవ్వడమే 100% బెటర్గా ఉంటుంది. సో చూసారు కదండి, ఇక్కడ మనకి దగ్గరలోనే కొత్తపేటలో ఎంట్రిచ్ పెట్ యానిమల్ క్లినిక్ అయితే మనకు అవైలబుల్లో ఉంది. మీకు మీ పెట్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.